హాయ్ గైస్, స్మైలీ స్వాతి, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఈ వీడియో ఏంటంటే ఒక 1 year బ్యాక్ వీడియో. సో ఇది నా ఫోన్లో తీయాలి, వేరే ఫోన్లో తీసాం. నా దగ్గరికి రావడానికి కొంచెం టైం పట్టింది. సో ఇక్కడ ఏంటంటే మా ఇంటి దగ్గర దర్వాజా ఎత్తుతున్నాం. పాత ఇల్లు సగం కూలగొట్టి కొత్త ఇంటి దగ్గర దర్వాజా ఎత్తడానికి. సో దర్వాజా ఎత్తాలంటే ఫస్ట్ ఆడపడిచి ఉండాలి కాబట్టి ఇంకా ఫస్ట్ దర్వాజా తీసుకొచ్చారు. నేనే పసుపు పూస్తున్నా అండ్ మా అక్క వాళ్ళు కూడా ఉన్నారు, వేరే పనులు చేస్తున్నారు. ఇంకా మొత్తం దర్వాజా చుట్టూ పసుపు మొత్తము అంటే నిండుగా పూయాలంటే ఇంకా మా అన్నయ్య చెప్తున్నాడు నాకు, అంటే ఇట్లా తెరపలు పోకుండా మంచిగా పూయి, ఎందుకంటే ఫస్ట్ టైం దర్వాజా ముందుకేస్తే అందరు చూస్తారుగా. నెక్స్ట్గా బొట్లు పెట్టుకుంటూ వస్తున్నా. ఇంకా చాలా రౌండ్గా పెట్టాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, మళ్ళీ వంగి పెట్టాలి కదా. మాకే వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ అటు చూసుకుంటే పెట్టు, నా వైపుగా చూసేది అంటున్నారు. ఇంకా నేను ఎటే చూస్తున్నా అనేసి చెప్తున్నా నేను. ఇంకా జుట్టు అల్లుకోవాలి, మొత్తం పచ్చిగా ఉంది, ముందుకు వెనక్కి పోతూ ఉన్నది. నెక్స్ట్ మామిడాకులు కడుతున్నా. బొట్లు పెట్టాక మామిడాకులు కట్టాక ఎంత బాగుంటుంది దర్వాజా నిండుగా. మమ్మీ ఉన్నది, మమ్మీ అప్పుడే తలస్నానం చేసి వచ్చి అక్కడ కూర్చున్నది చూడండి. ఇది మమ్మీ ఉన్నప్పుడే వీడియో. ఇంకా నా హెయిర్ మధ్య మధ్యలో ముందుకు వస్తూ ఉన్నాయి వెనక్కి అంటూ మామిడాకులు పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దర్వాజా కట్టేది అవి నవధాన్యాలు, ఇంకా నాకు తెలియదు సంథింగ్ ఏవో ఉంటాయంటే అవి మా డాడీ తీసుకొచ్చాడు. అవన్నీ ఒక వైట్ క్లాత్లో మొత్తం పెట్టేసి దానికి ఇట్లా రౌండ్గా చుట్టి దర్వాజా కడతారంట. ఏంటంటే దిష్టి తగలకుండా, ప్లస్ ఫస్ట్ ఎంట్రెన్సే కాబట్టి అందరు వచ్చి చూస్తారు కాబట్టి కంపల్సరీ ఇది కట్టాలి, ప్రతి ఒక్కరు కడతారంట. సో నాకు తెలియదు, ఫస్ట్ టైము మేము మా దర్వాజా ఎత్తినప్పుడే నేను చూడడము, ఇంకెవరికి ప్లస్ నేను వెళ్ళలేదు, చూడలేదు. ఇంకా మా అక్కయ్య వాళ్ళు ఇట్లా అందరూ నాకు చెప్తున్నారనమాట, అది తీసుకురా ఇది తీసుకురా చెప్పు పెట్ట అనేసి. సో ఇంకా మా అన్నయ్య కూడా చెప్తున్నాడు అనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక దర్వాజా ఉంటుంది అనమాట. మేము అంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఒకటి, కొంచెం లోపలికి ఒకటి. ఇంకా అక్కడ ఇదేమో అక్కయ్య పసుపు పూసింది, ఓన్లీ నేను బొట్లు పెడుతున్నా. ఇంకా నాకు ఒక్కదానికి నా వల్ల కాదనేసి నేను కూడా అక్కయ్యని రమ్మంటే అక్కయ్య పసుపు పూస్తుంది చూడండి. నాకు హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే నేను ఒక్కదాన్ని పూయలేను, నాకు చేతులు నొప్పులేస్తున్నాయి అనేసి అన్న. అంటే అక్కయ్య కూడా నాకు హెల్ప్ చేస్తుంది. ఇంకా నేను బొట్లు పెట్టేస్తున్నా మొత్తం రౌండ్గా. మళ్ళీ కొద్దిసేపు నేను కూడా పసుపు పూసాను, ఎందుకంటే అక్కయ్యకి ఒక్కదానికి చేతులు నొప్పులేస్తాయి అనేసి. ఆమె కొంచెం సెన్సిటివ్, ఏమీ ఎక్కువ పని చేయలేదు. ఇంకా నిండుగా మంచిగా పచ్చగా ఉండాలి కాబట్టి మొత్తము కంప్లీట్గా రౌండ్గా ఇంకా పూసాను అనమాట. తెరపలు లేకుండా ఒక కాటన్ క్లాత్ తీసుకొని చూడండి బొట్లు పెడితే నిండుగా ఎంత బాగుందో. ఇంకా పూలదండ కడుతున్నాము. మనకు మెయిన్ బంతి పూలదండ, ఏ ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళినా బంతి పూలదండ కట్టాలి. మొత్తానికి దర్వాజా ఎత్తాము. తర్వాత ఏంటి రీల్స్, ఇంకా మన పని మనం చేసుకుంటాం. దర్వాజా ఎత్తి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.